అసలు జీవితం అంటే ఏంటో తెలియజేసే కొన్ని మంచి మాటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా? గుర్తుపెట్టుకో, నీకు ఏది ఎప్పుడు దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుణ్ణి నిందించుకో. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. తప్పకుండా నీకైనది నీ వద్దకి వచ్చే తీరుతుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా కూడా నీకు మంచే జరుగుతుంది అని మర్చిపోకు. హద్దుల్లో లేకపోతేనే నీకు కష్టాలు అనేటివి వచ్చి పడతాయి. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడు ఇతరుల్ని కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. ఎవరిని తక్కువ చేయకు. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆతృత, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో ఉండదు. వాటిని సరిచేసుకోవడంలో నువ్వు పెడితే మాత్రం నీకు ఎన్నో ప్రయోజనాలు వస్తాయి. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాత్రమే మాట్లాడితే మంచిది అని తెలుసుకో. అప్పుడే నీకు నీ మాటకి విలువ ఉంటుంది. ఇతరుల పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, విమర్శించడం ఎంత మాత్రం కరెక్ట్ చెప్పు? నువ్వే ఆలోచించు. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలానే అవసరం ఉన్నప్పుడు వాడు మనవాడురా అంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అంటారు. అసలు ఎవరో అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజుల్లో నిజం అనేది నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా ముస్తాబయ్యి అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. ఎంత విచిత్రమో చూడు. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం పూర్తిగా నీ మూర్ఖత్వం అవుతుంది అని మర్చిపోకు. మనం వాడే మొబైల్ ఫోన్కి చిన్న పాస్వర్డ్, ఒక్క అక్షరం తప్పైతే ఫోన్ ఓపెన్ అవ్వదని చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి మన మాటల్లో తప్పులు దొరలకుండా ఎందుకు మనం జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం చెప్పు? భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవ్వరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే కదా భార్య అంటే. అర్థం చేసుకోండి, ఆలోచించండి. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా అక్కడ దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా సరే అక్కడ దూరంగా నువ్వు శాశ్వతంగా ఉండిపోవాల్సిందే కదా. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలు సిసలైన పేదరికం. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం, గౌరవం అమాంతం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యమని తెలుసుకో. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా సరే తిరిగి రానిది, అస్సలు నువ్వు సంపాదించలేనిది కదా. జాగ్రత్తగా ఉపయోగించుకో. డబ్బు చెబుతుంది అందరినీ మర్చిపోయి నన్ను సంపాదించమని. సమయం చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను అనుసరించమని. భవిష్యత్తు చెబుతోంది అన్నిటినీ మర్చిపోయి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు ఏం చెబుతాడు? అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో ప్రతిదీ కూడా నేను చూసుకుంటానని చెబుతాడు. ఇది నిజమే కదా. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది అని నువ్వు మర్చిపోకు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో నువ్వు జీవించగలవు అని తెలుసుకో. ఈ విషయాల్ని జాగ్రత్తగా మనసులో నువ్వు పెట్టుకోవాలి. రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దాన్ని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. మరి తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా?
జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఒక్కసారి వదిలిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలే. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఆలోచిస్తే నీకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది కదా. నువ్వు చెప్పేది వినటానికి కూడా ఇష్టపడని వాళ్ళకి నువ్వు చెప్పటం అనవసరం. అసలు ప్రయోజనమే ఉండదు అని తెలుసుకో. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమయ్యే తీరుతుంది. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి ఏం తెలుస్తుంది చెప్పు. పరిస్థితులు మానవుని అధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా అతని ఆధీనంలోనే ఉంటుంది. మన ప్రాణమే ఏదో ఒక రోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది చెప్పు. ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ నొప్పిని అమాంతం మీరు శాశ్వతంగా మర్చిపోతారు. అవునా? పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలానూ నిలుపుకోలేము, ఒక మంచి పేరునైనా నిలుపుకోవడానికి ప్రయత్నించి చూడు. జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడూ బాధపడకు. జరగాల్సిన వాటి గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మాటలకి కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు, మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే కదా మనవాళ్ళు, సొంత వాళ్ళు అవుతారు. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా మీ మిత్రుణ్ణి జీవితకాలం మీరు కోల్పోవలసి వస్తుంది అని తెలుసుకో. ఒకరిని అభిమానించడంలో తప్పులేదు, కానీ తను ఏమి చేసినా మూర్ఖంగా సమర్థించడం ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదమని తెలుసుకో. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఇతరుల్ని నిందించే ముందు మీ వ్యక్తిత్వం గురించి మీరే జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎప్పుడూ కూడా ఆ విలువని నువ్వు చేజార్చుకోవద్దు. అర్థమవుతుందా? మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది, ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నామని అర్థమవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ బాధల నుండి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తగ్గించలేరు కదా. మీ స్థాయిని పెంచుకోవడానికి ఇతరుల స్థాయిని ఎప్పుడూ తగ్గించకండి. ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం అస్సలు చేయకండి. సాయం చేయండి, కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారేమో గమనించండి. ప్రేమించండి, కానీ మీ ప్రేమ అపహాస్యం కాకుండా చూసుకోండి. ఇతరులు చెప్పేది వినండి, కానీ మీరు వినిపించాలనుకున్నది అస్సలు పొరపాటున కూడా మిస్ చేసుకోకండి. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడుగా మిగులుతున్నాడు. ధనముంటేనే మనిషి అన్నట్లు చూస్తున్నారు. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగా ఉంటుంది. అదే ఓడినవాడు మంచి భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. ఎవ్వడూ పట్టించుకోడు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు. బలవంతులు మాత్రమే మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవన్నీ మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. ఇందులో నువ్వు ఏదో ఆలోచించుకో. నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారిని నువ్వు నమ్మాలి. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నిటికీ కూడా నేనున్నాను అన్న భరోసాని ఇస్తుంది. ధైర్యంగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.